వర్ధిల్లాలి 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 స్పందించాలి 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 జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను. 2 ఏళ్లుగా పోరాడుతున్న శ్రీవారి సమస్యలను, చిరు వ్యాపారుల సమస్యలను, శ్రీవారి మెట్టు పేదల సమస్యను, శ్రీవారి మెట్టు పేదల సమస్యను 2 ఏళ్లుగా నిరసన దీక్షలు చేసుకున్నా పట్టించుకొని టీటీడీ యాజమాన్య వైఖరి, టీటీడీ యాజమాన్య వైఖరి, టీటీడీ యాజమాన్య వైఖరి 2 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకొని టీటీడీ యాజమాన్య వైఖరి. పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యను. సోడాలు అమ్ముకునేవాళ్ళు, బొరుగులు అమ్ముకునేవాళ్ళు, బిస్కెట్లు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలు అమ్ముకునేవాళ్ళు, లేదా ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, టీలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇక్కడ 28 కుటుంబాలు 2 సంవత్సరాలు, ఈ రోడ్డుతో 2 సంవత్సరాలు పూర్తయింది. ఏమని చేస్తున్నారు వాళ్ళు? 25 ఏళ్లుగా శ్రీవారి మెట్టుని మేము నమ్ముకొని ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. మా బతుకులంతా కూడా ఈ శ్రీవారి మెట్టు ప్రాంతంలో నడయాడుతున్నటువంటి భక్తుల దీంతో అనుబంధం ఏర్పడి వాళ్ళతో పాటుగా మా జీవనం సాగుతూ ఉంది. మమ్మల్ని ఈ ప్రాంతానికి రావద్దు అని చెప్పి మీరు ఆటంకాలు కల్పించబాకండి అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాలుగా ఇక్కడ అడుగుతున్నారు. టీటీడీ యాజమాన్యం అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా మమ్మల్ని అక్కడికి మీరు రానివ్వడం లేదు? పులి వచ్చిందంటారు. పులి ఎక్కడొచ్చింది? అలిపిరి మార్గంలో వచ్చింది. అలిపిరి మార్గంలో వ్యాపారాలు సాగుతూనే ఉన్నాయి. కొత్త అంగళ్ళు కూడా పెట్టారు, ఫారెస్ట్ వాళ్ళే అంగళ్ళు పెట్టారు. అదే శ్రీవారి మెట్టు మార్గంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు కూడా అక్కడ లేరు, ఒక్క అంగడి కూడా లేదు. వీళ్ళే భక్తుల అవసరాలు గత 25-30 ఏళ్లుగా తీరుస్తూ ఉంటే పులి అక్కడ కనపడకపోయినా ఇక్కడ పులి కనపడింది అనే పేరుతో అక్కడ నిషేధించారు. ఇదేమన్యాయమో కూడా అర్థం కాదు. దీనికి ఏమి లాజిక్ కూడా లేదు. పులి కనపడిన చోట ఏమో వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, ఏమీ లేనటువంటి చోట నిషేధం విధించి చేస్తాను. ఇది ఎందుకు చేశారయ్య అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెత్తనం చేసి వీళ్ళ ఉపాధిని కొట్టేసి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి పదే పదే టీటీడీ యాజమాన్యానికి పాలక మండలికి పదే చెప్పినా వీళ్ళకి న్యాయం జరగల. స్వయంగా టీటీడీ చైర్మన్ గారు మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి మాకు చెప్పారు. ఆయన పదవీ కాలం కూడా అయిపోతుంది, ఇంకొక 4 రోజులు ఉంటే చైర్మన్గా. ఆయన వచ్చి కూడా ఆయన పదవీ కాలం అయిపోతున్న ఈ రోజు దాకా సమస్య పరిష్కారం కాల. అదే మాదిరి ఇప్పటికి 4 ఈవోలు మారారు ఈ 2 ఏళ్ల కాలంలో, సమస్య పరిష్కారం కాల. ఇప్పటికి పలుమార్లు అధికారులు కూర్చొని చర్చలు జరిపారు తప్ప ఎందుకు ఈ సమస్యను పరిష్కరించడం లేదో, ఇంత చిన్న కుటుంబాల సమస్య కూడా పరిష్కారం చేయకుండా 2 సంవత్సరాల పాటు తిరుపతి నగరంలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంత ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రతినిత్యం వినిపించే చోట ఇంతటి అధర్మమా? వ్యాపారం చేసుకుంటాం మేము 25 సంవత్సరాల నుంచి అక్కడ జీవనం కొనసాగిస్తున్నాం. మా జీవనానికి ఒక తోడు ఇవ్వండి అని చెప్పిననేది, పర్మనెంట్ లైసెన్స్ ఇవ్వండి అని చెప్పినని అక్కడ అడుగుతూ ఉంటే కానీ పట్టించుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అనేకమైనటువంటి ప్రభుత్వం 2.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అదేవిధంగా టీటీడీ పరిపాలన మండలి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ 2.5 సంవత్సరం అయింది కూటమి వచ్చి, ఇది వచ్చి 2 సంవత్సరాలైంది. కానీ ఈ 2 సంవత్సరాలలో కూడా ఒక్క రోజు కూడా చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ స్పందించినటువంటి పాపాన పోలేదు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి ఈ డిమాండ్ను పరిష్కారం చేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పిన టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.